స్క్విరల్ పేజెస్కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. 5 అనుకోని విధంగా మరొక ఘోరమైన సంఘటన జరిగింది. రేఖాదేవి వాణి ఇంటికి వెళ్లి వస్తూ ఉండగా ఒక లారీతో ఆమె వస్తున్న కారు ఢీకొని పెద్ద యాక్సిడెంట్ జరిగింది. డ్రైవరు ప్రమాదాన్ని గుర్తించి కారులో నుండి దూకడం వలన అతనికి మామూలు గాయాలు తగిలాయి. కానీ రేఖాదేవికి మాత్రం చాలా ప్రమాదకరమైన గాయాలు తగిలి చాలా రక్తం కారిపోయింది. వెంటనే నేను, పెదబాబుగారు ఆమె గాయాలకు తగిన చికిత్స జరిపాము. ఈ విషయం సుధాకర్ గారికి కబురు చేశాము. ఆమెకు ప్రమాద పరిస్థితి దాటిపోలేదు. రక్తం బాగా కారిపోవడం వలన పరిస్థితి క్రమంగా దిగజారిపోవడం ఆరంభించింది. సుధాకర్ వచ్చి రేఖాదేవిని చూసి వెంటనే వెళ్ళిపోయాడు. నాకు ఏమీ తోచలేదు. వేరే ఎవరికైనా ధైర్యం చెప్పాలంటే మొదట నా పేరే చెప్పుకోవాలి. కాని ఇప్పుడు నా పరిస్థితి అయోమయంలో పడిపోయింది. కాళ్ళు చేతులు ఆడక వెంటనే వానికి, రవికి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను. వారిద్దరూ వెంటనే బయలుదేరుతున్నామని చెప్పారు. హాస్పిటలులో ఉన్న బ్లడ్ గ్రూప్స్ రేఖాదేవి బ్లడ్తో కలవలేదు. వరుసగా నర్సింగ్ హోమ్ స్టాపు బ్లడ్ను పరీక్ష చేశాను. అది లాభం లేకపోయింది. డాక్టరు బాబుగారి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. జనరల్ హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టరుకు ఫోను చేసి బ్లడ్ బ్యాంకులో మాకు పనికి వచ్చే గ్రూపుగల రక్తం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవలసిందిగా చెప్పాను. చాలా అర్జెంటని చెప్పడం వల్ల 5 నిమిషాలలో సమాధానం వచ్చింది. ఆ గ్రూపు రక్తం లేదని. హతశుడనయ్యాను. ఆ విషయం తెలియగానే పెదబాబుగారు మెంటల్ షాక్ వల్ల స్పృహ కోల్పోయారు. ఒకరికి తోడుగా మరొకరు. ఇంతలో నాకు ఒక ఆలోచన తట్టింది. నా రక్తం పరీక్ష చేశాను. గ్రూపు కలిసిపోయింది. సంతోషంతో నర్స్ రాధను పిలిపించాను. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌కు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆమెకు చెప్పాను. ఇంతలో రవి, వాణి ఇద్దరూ ఒకేసారి వచ్చారు. కొండంత ధైర్యం కలిగింది నాకు. చేయవలసినవన్నీ వివరంగా చెప్పి నేను బ్లడ్ ఇవ్వడానికై బెడ్‌పై పడుకున్నాను. రవి నా వద్ద ఉండి బ్లడ్ తీస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాణి పెదబాబుగారికి స్పృహ తెప్పించే ప్రయత్నంలో ఉంది. రవి, రేఖాదేవి పరిస్థితి ప్రమ్నంగా ఉంది. అవసరమున్నంత బ్లడ్ వెనుక ముందులు ఆలోచించకుండా తీసుకో. ఇది వారి ఉప్పుతిని పెరిగిన శరీరం. ఏమాత్రం ఆలోచించవద్దు. నీవు అలా చేయకపోతే నీ మిత్రునికి ద్రోహం చేసినవాడవవుతావ్. ఈ విషయం రవికి నొక్కి చెప్పాను. అలాగే నని 2, 3, 4 పింట్లు రక్తాన్ని తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు తెలివి వచ్చిన తర్వాత సంగతులు తెలుసుకుని హాయిగా ఊపిరి పీల్చాను. అమ్మాయిగారి ప్రమాద స్థితి దాటిపోయిన సంగతి తెలిసి హాయిగా నిట్టూర్చాను. లేచి కూర్చోబోయాను. రేఖాదేవి పరిస్థితి ప్రమాద స్థితిని దాటిపోయిందని ఎవరో అనుకుంటూ ఉండగా వినిపించింది. లేవకండి డాక్టర్. మీకు తెలివి రాగానే ఫోను చేయవలసిందిగా చెప్పి అరగంట క్రితమే పెదబాబుగారు ఇంటికి వెళ్ళిపోయారు. మీరు ఒక రాత్రి ఒక పగలు స్పృహ కోల్పోయారు. మీకు కూడా రక్తం ఇచ్చారు. దయచేసి మీరు ఏమీ మాట్లాడవద్దు. అమ్మాయిగారి ప్రమాద పరిస్థితి దాటిపోయింది, కాని బెడ్పై నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. పెదబాబుగారు ఈ 2 రోజులు ఇక్కడే మకాం వేశారు. నిద్ర, ఆహారం లేని కారణంగా ఈ 2 రోజులలోనే సగమయ్యారు. కళ్ళు గుంటలు పడిపోయాయి. అమ్మాయిగారు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత కొద్దిగా కుదుటపడ్డారు. మీ పరిస్థితికి బాధపడ్డారు. ముందు వారికి ఫోను చెయ్యాలి. ఆ తర్వాత తీరికగా మీ సందేహాలన్నింటినీ తీరుస్తాను అని లేచిపోబోతున్న రాధను ఆపుచేసి, రాధా! ఇంత రాత్రప్పుడు వారికి నిద్రాభంగం కలిగించవద్దు. రేపు ఉదయం వారు ఎలాగూ వస్తారు. నీరసంగా అని రాధను బెడ్ ప్రక్కగా ఉన్న స్టూలు పై కూర్చోవలసిందిగా సంజ్ఞ చేశాను. రాధా! మీరేమీ మాట్లాడకండి. మీ ప్రశ్నలు నాకు తెలుసు. అన్నీ వివరంగా చెబుతాను. ఆ రోజు సంఘటన గుర్తుకు వస్తే నాకు కన్నీరు ఆగడం లేదు. పెదబాబుగారు! మీరు స్పృహ కోల్పోయారు. నర్సింగ్ హోంలోని రోగులను కంటికి రెప్పలా అహర్నిశలు కాపాడుతూ, మమ్ములనందరినీ చిరునవ్వుతో మాట్లాడిస్తూ, రోగులకు ఎనలేని ధైర్య ప్రోత్సాహాలను ప్రసాదించే మీ ముగ్గురూ అలా బెడ్లపై పడి ఉండడం చూసి అందరమూ భయంతో వణికిపోయాము.
రవిగారు మీ రక్తాన్ని అవసరం ఉన్నంత తీసి మీకు గ్లూకోసు ఇవ్వడం ప్రారంభించి పల్సు రీడింగు చూడసాగారు. వాణిగారు పెదబాబు గారికి గ్లూకోసుతో బిట్వేల్ ఇచ్చారు. వెంటనే వారికి స్పృహ వచ్చింది. 10 నిమిషాలలో తేరుకున్నారు. వారికి ఆనందం వల్ల కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మాయిగారికి బ్లడ్ ఇవ్వడం పెదబాబుగారికి తెలివిరాకముందే ప్రారంభించాము. వారు ఒక్కసారి అమ్మాయిగారిని చూసి మీ బెడ్ వద్దకు వచ్చారు. అమ్మాయిగారిని వాణి, మిమ్మలను రవిగార్లు శ్రద్ధతో చూస్తూ ఉండడం చూసి వారు ఎంతో పొంగిపోయారు. రవి నుద్దేశించి మీరిద్దరూ కలిసి నాకు 2 కళ్ళు ప్రసాదించారు అని అన్నారు. ఇందులో మాదేమీ లేద్దండి. ఈ ఘనతంతా ప్రసాదుకే చెందాలి. సమయానికి తన రక్తాన్ని పరీక్ష చేసుకుని ఆలస్యం జరగకుండా అవసరమున్నంత రక్తాన్ని తీసుకోవలసిందిగా నాకు చెప్పి నిశ్చింతగా బెడ్పై పడుకున్నాడు. అటువంటి వాళ్ళు 1000కి ఒకరుంటారా? నాకు అనుమానంగా ఉంది. ప్రసాదుకు కూడా రక్తం ఇవ్వాలి. ఇక మీరు జాగ్రత్తగా అన్ని విషయాలు చూసుకోండి. రేపు మళ్ళీ ఇద్దరమూ వచ్చి వెడతాం అని ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరినీ జాగ్రత్తగా పరీక్ష చేసి ఏవో ఇంజెక్షన్లు స్వయంగా వారే చేశారు. మీకు రక్తం ఇచ్చారు. గంటకొకసారి మీ పల్సు, రెస్పిరేషను చెక్ చేస్తూ నోటు చేసుకున్నారు. ఆ విధంగా రాత్రంతా జాగరణ చేశారు. రెండవ రోజు అమ్మాయిగారికి తెలివి వచ్చింది. నీరసంగా కళ్ళు తెరిచి అందర్నీ గుర్తుపట్టి 1-2 మాటలు మాట్లాడి మళ్లీ కళ్ళు మూసుకున్నారు. ఆ విధంగా వారి ప్రమాద పరిస్థితి దారిపోయింది. మళ్లీ గ్లూకోజు స్టాండు అమ్మాయిగారికి అమర్చాము. ఆ తర్వాత మీ ఇద్దరినీ తమ గదికి ప్రక్కగా ఉన్న స్పెషల్ రూముల లోపలికి మార్పించారు. ఆ తర్వాత విశ్రాంతిగా 1-2 గంటలు నిద్రపోయారు. ఆ పిమ్మట రవిగారు, వాణిగారు వచ్చి అంతా సవ్యంగా ఉన్నట్లు తెలుసుకుని పెదబాబుగారికి ధైర్యం చెబుతూ వెళ్ళిపోయాడు. సాయంత్రం 4:30కు మిమ్ములను పరీక్ష చేసి ధైర్యంగా నిట్టూర్చి తమ గదికి వచ్చి వేరే పనులు చూసుకోవడం ప్రారంభించారు. మీ వద్ద నన్ను, అమ్మాయిగారి వద్ద సీతమ్మను ఉంచారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళిపోయారు. మీకు తెలివి రాగానే ఫోను చేయవలసిందని నన్ను 1-2 సార్లు హెచ్చరించి వెళ్లారు. మరి మీరేమో వద్దంటున్నారు. మీరిద్దరూ తేరుకున్నారు. నా మనసు కుదుటపడి హాయిగా ఉంది. కళ్ళు మూసుకుని అంతా విన్నాను. నాకు ఒక చిన్న సందేహం కలిగింది. రాధాడా? సుధాకర్ గారు మళ్ళీ రాలేదా? పోనీ పెదబాబుగారు వారికేమైనా ఫోను చేశారా? లేదు. వారు రాలేదు. వీరు వారికి ఫోను చేయలేదు. మంచిది రాధా. ఇక నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకు నీరసం తప్ప వేరే బాధలేమీ లేవు. కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నాకు విశ్రాంతిగానే ఉంది. నేను మీ గది వదిలి వెళ్ళడానికి వీలులేదు. పెదబాబుగారు ఈ విషయం నాకు నొక్కి చెప్పారు. సమాధానమిచ్చే ఓపిక లేక అలాగే పడుకున్నాను. ఆ విధంగా పడుకొన్న నేను ఉదయం 9-9:30 వరకు నిద్ర లేవలేదు. రాధ కుర్చీలో కూర్చుని టేబుల్పై తల ఆనించి నిద్రపోతూ ఉంది. రాధా! రాధా! ఉలికిపడి లేచింది రాధ ఆవులిస్తూ. ఓ, ఎంత పొద్దుపోయింది. మీరు నిద్ర లేచింది ఎంతసేపైంది? నన్ను లేపలేదేం? ఇప్పుడే లేచాను. నిద్రపోతూ కనిపించావు. నీవు మాత్రం ఏం చేయగలవు? చూడు నీ ముఖం ఎలా పాలిపోయిందో. నేనెలా ఉంటే ఏం డాక్టర్? మీరిద్దరూ కులాసాగా ఉన్నారు. నాకంతే చాలు. శ్రమ, ప్రయాస నేనెప్పుడో మర్చిపోయాను. ఇక హాస్పిటల్ అంతా మళ్ళీ కళకళలాడుతుంది. ఇప్పుడే 5 నిమిషాలలో నిత్యకృత్యాలు తీర్చుకుని వస్తాను వెళ్ళిపోయింది రాధ. రాధ నిత్యకృత్యాలు తీర్చుకుని వచ్చింది. నాతో ముఖం కడిగించి పొగలు గ్రక్కుతున్న కాఫీని కప్పులో పోసి నాకు అందించింది. కాఫీ త్రాగాను. కొద్దిగా ఓపిక వచ్చింది. బెడ్పై ఏటవాలుగా అని రాధ అమర్చిన దిండ్లపై పడుకున్నాను. పెదబాబుగారు సుమారు 10 గంటలకు ఆస్పత్రికి వచ్చారు. వచ్చి రాగానే నా గది లోపలికి వచ్చారు. నేను స్పృహ కలిగి ఉండడం వారికి సంతోషాన్ని కలిగించింది. బాబూ ప్రసాద్! నీకు స్పృహ ఎప్పుడు వచ్చింది? రాత్రి సుమారు 11 గంటలకు. అలాగా? మరి రాధ నాకు ఫోను చేయలేదెం? నీకు తెలివి రాగానే ఫోను చేయవలసిందిగా చెప్పి వెళ్ళాను. ఏమమ్మా రాధా, ఎందుకు ఫోను చేయలేదు?
వద్దన్నారండి. కాఫీ కప్పులు సర్దుతూ అంది రాధ. అదేమిటి బాబూ, ఎందుకు వద్దన్నావ్? ఒకసారి వచ్చి చూసి వెళ్ళేవాడిని కదా. అప్పుడే వెళ్లారని తెలిసి, విశ్రాంతి లేని మీకు శ్రమ కలిగించడం ఎందుకని వద్దన్నాను. అయినా నాకు కేవలం నీరసం తప్ప వేరే ఏ ఇబ్బందులూ లేవు. శ్రమేముంది బాబూ, నీవు చేసిన మేలులో ఇది ఎన్నో వంతు. నా బిడ్డను రక్షించి, ఈ వయసులో నాకు శోకం తప్పించావు. అన్ని విషయాలు నెమ్మదిగా మాట్లాడుకుందాం. నీవు మాత్రం ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకు. రాధ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. వారం రోజులు ఎంతో శ్రద్ధగా చూడాలి. ఆ తర్వాత ఫర్వాలేదు. ప్రసాద్, నీకే అవసరమున్న రాధతో చెప్పు. రాధను పూర్తిగా నీ పరిచర్యల నిమిత్తం కేటాయించాను. వారు వెళ్ళిపోయారు. విన్నారుగా, మీరు ఎంత పెద్ద డాక్టరుగారైనా ప్రస్తుతం నర్సు చెప్పినట్లు వినాలి. ఏమనుకున్నారు? చిరునవ్వు చిందిస్తూ అంది రాధ. అలాగే, నర్సుగారు మీ ఆజ్ఞ పాటిస్తాను అని కళ్ళు మూసుకుని పడుకున్నాను. పగలంతా హాయిగా విశ్రాంతిగా నిద్రపోయాను. సాయంత్రం 4 గంటలకు మేలుకు వచ్చింది. పళ్ల రసం, బ్రెడ్, బటర్ అన్నీ సిద్ధం చేసింది రాధ. అవన్నీ తీసుకున్నాను. మరొక గ్లాసు పండ్ల రసం ఇవ్వబోతుంటే వారించాను. బాగా పళ్లరసం, పుష్టికరమైన ఆహారం ఇవ్వవలసిందిగా పెదబాబుగారు చెప్పారట. వారికి నాపై గల వాత్సల్యానికి నా మనస్సు వారిపట్ల పూజ్య భావంతో నిండిపోయింది. 5 గంటలకు రవి, వాణి వచ్చారు. రవి వస్తూనే, పేషెంటుగా మారిన డాక్టరుగారు ఎలా ఉందండి మీకు? రేఖాదేవిని పరామర్శించి ఇటు వస్తూ ఉన్నాం. మీ ఇద్దరినీ ఈ విధంగా చూడడం ఒక పక్క బాధగానే ఉంది. ఏం చేయమంటారు? తప్పడం లేదు, పరిహాసంగా అన్నాడు రవి. ఆ పరిహాసం వెనుక బాధ కూడా వ్యక్తమైంది. థాంక్సు రవి. సమయానికి వచ్చి నన్ను రేఖాదేవిని రక్షించావ్. వాణి, ఆ థాంక్స్ నీకు కూడా. చెప్పిన థాంక్స్ చాలుగాని ఇక మేము వెడుతున్నాం. తమరికి చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఒక వారం రోజుల తర్వాత వచ్చి ఆ రోజంతా ఇక్కడే గడుపుతాము. అలాగే. ఇద్దరూ వెళ్ళిపోయారు. ఆ విధంగా 4 రోజులు గడిచిపోయాయి. రాధ రాత్రింబవళ్లు చేసిన సేవకు కొద్దిగా తేరుకున్నాను. బెడ్పై లేచి కూర్చోగలుగుతున్నాను. పెదబాబుగారు నా ఆరోగ్యం నిమిత్తం, బలం చేకూరే నిమిత్తం ఇంజెక్షన్లు, టానిక్కులు, పుష్టికరమైన ఆహారం తాము స్వయంగా ఉండి ఇప్పిస్తున్నారు. ఒకరోజు రాత్రి ఆహారం తీసుకున్నాను. రాధ కూడా తన భోజనం పూర్తీ చేసుకుని గది లోపలికి వచ్చింది. పగలంతా నిద్రపోవడం, పనేమీ లేకపోవడం, కనీసం మెదడుకు కూడా ఎటువంటి అలసట లేకపోవడంతో ఆ రోజు నాకు అసలు నిద్ర రాలేదు. ఏమైనా చదువుకోవాలని పించింది. రాధా, నా షెల్ఫ్ నుండి ఏదైనా నవల తెచ్చిస్తావు? వీల్లేదు. అంతగా కావాలంటే నేనే ఏదైనా తెలుగు నవల చదువుతాను. వినండి. మీరు మాత్రం చదవడానికి వీలులేదు. అలసట కలుగుతుంది. మంచిది, చదవను. రాధ, కొంతకాలంగా నన్నొక సందేహం బాధిస్తుంది. నీవేమీ అనుకోనంటే అడుగుతాను. నీవు ఒంటరిగా ఉన్న సమయాలలో ఏవో విషయాలను స్ఫురణకు తెచ్చుకుని బాధపడుతూ ఉండడం 1కి 4 సార్లు గమనించాను. అవకాశం లేక ఎప్పుడూ అడగలేదు. పోనీ నీ విషయాలే చెప్పకూడదూ? ఒక కథగా వింటాను. ఏం రాధా? నాకు చెప్పకూడనటువంటి విషయాలా? అదేమీ లేదు, తప్పకుండా చెబుతాను. మీతో కాక మరెవరితో చెప్పుకోగలను? నా పరిస్థితి కూడా మీ పరిస్థితి లాంటిదే. ఇంతవరకు నా గత జీవిత విశేషాలను అమ్మాయిగారికి గాని, పెదబాబుగారికి గాని ఎవరితోనూ చెప్పలేదు. 1-2 సార్లు అమ్మాయిగారు అడిగితే మాట తప్పించాను. మరెప్పుడూ వారు అడగలేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు మాది. కలిగిన కుటుంబంలో జన్మించాను. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తెను. ఆ ఊరిలో గల స్కూలుకు వెడుతూ థర్డు ఫారం వరకు చదువుకున్నాను. ఒక రోజు జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. స్కూలుకు సెలవు కావడం వల్ల ఆ రోజు మా తోటకు వెళ్లి పూలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో బయలుదేరాను. అప్పటికి నేను యుక్త వయస్కు రాలనే 2 మాసాలైంది. అమ్మ, నాన్న ఆ సంవత్సరంతో చదువు మాన్పించాలని ఆలోచించారు. నాకేమో చదువుకోవాలని ఉంది.
మా ఊరిలో హైస్కూలు లేనందువల్ల నేను పట్టుబట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ ఆలోచనలతో తోటకు దగ్గరయ్యాను. తలవంచుకుని నడుస్తున్న నాకు ముందుకు అడుగు పడలేదు. నాకు 2 గజాల దూరంలో ఒక నల్ల త్రాచు పడగ విప్పి ఆడుతూ కనిపించింది. భయంతో వణికిపోయాను. సవ్వడి విని ఆటమాని నన్ను చూసి ముందుకు రాసాగింది. భయపడుతూ పరుగెత్తసాగాను. అది నన్ను వెంబడించింది. శక్తి కొద్దీ పరుగెత్తాను. భయపడకు రాధా! ఆ పామును నేను చంపేశాను. చిరునవ్వుతో నన్ను వెనకకు పిలిచాడు సూర్యం. చచ్చిన పాము కనిపించింది. ఆ సంఘటనతో నాకు, సూర్యానికి పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అపావెం రాధా, సూర్యం అని అంటున్నావు. నాకు కూడా సూర్యం పేరు గల తమ్ముడోకడున్నాడు. సూర్యం అంటే రమణయ్యగారి రెండవ అబ్బాయేనా? అవును. వారబ్బాయే. అవుతే మీరు? నేను ఆ ప్రసాదునే. నీవు చెబుతున్న ఆ సూర్యం అన్నను. ఇంతకు మావాళ్లంతా కులాసాగా ఉన్నారా? ఈ మధ్య నీవెప్పుడైనా వెళ్ళావా? మీరు, మీరు, రమణయ్య గారి మొదటి సంబంధం కుమారులు ప్రసాద్, మిమ్ములను గురించి వినడమే కాని ఎప్పుడూ చూడలేదు. అయినా మీరు ఊరు వదిలేసరికి నేను చాలా చిన్నదాన్ని. మీ నాన్నగారు మిమ్ములను చిన్నప్పుడు ఇంటి నుండి వెళ్ళగొట్టారనుకుంటాను. దొంగతనం నేరం మోపి మిమ్ములను అన్యాయం చేసి నందుకు ఆ సూర్యకాంతమ్మ గారికి తగిన శాస్తే జరిగింది. ఏం జరిగింది? నీవు చెప్పిన సూర్యం మా తమ్ముడు సూర్యమేనా? ఆ ఊరు విడిచి 10, 12 సంవత్సరాలైంది. నేను ఆ ఊరు విడిచిన తర్వాత జరిగిన సంగతులు క్లుప్తంగా చెప్పు. వినాలని అడుర్హాగా ఉంది. ఏం చెప్పమంటారు? అన్నీ విచారకరమైన సంగతులే. సూర్యంతో పరిచయాన్ని పెంచుకున్న నేను కాలు జారాను. ఫలితంగా నెల తప్పింది. ఆ సమయంలోనే జలజ అనే నాటకాల అమ్మాయి మోజులో పడి సూర్యం నన్ను పూర్తిగా తిరస్కరించాడు. సూర్యం ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడకముందు నన్ను ఎంతో ప్రేమతో చూసేవాడు. మీ నాన్నగారు, మా నాన్నగారు మా వివాహానికి సమ్మతించారు. జలజతో పరిచయం సూర్యంలో ఎన్నో మార్పులను తెచ్చిపెట్టింది. త్రాగుడు, జూదం. మనిషి నానాటికీ దిగజారనారంభించాడు. తల్లి, తండ్రి మంచీ చెడూ ఏమీ లేకుండా పోయింది. ఆ జలజను కొంతకాలం వేరే ఉంచాడు. ఆ తర్వాత నేరుగా ఇంటికే తీసుకువచ్చాడు. సూర్యాన్ని కోపంలో కొట్టబోయిన మీ నాన్నగారు జారిపడి మంచమెక్కారు. చివరకు మీ అమ్మ, నాన్న ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఎటు పోయారో? ఒకరోజు నా విషయం తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో మీ ఇంటికి వెళ్ళాను. జలజ, సూర్యం ఇద్దరూ త్రాగిన మైకల్లో ఉన్నారు. సూర్యం నా గోడు ఏమాత్రం వినిపించుకోలేదు. నాకు ఈ ప్రపంచమే శూన్యంలా తోచింది. ఆలస్యం జరుగుతే ఊరంతా పోకుతుందని, మా కుటుంబ పరువు ప్రతిష్టలు నాశనమై పోతాయని ఊహించి ఆ రోజు రాత్రే ఇల్లు విడిచి హైదరాబాదు చేరాను. ఇక్కడ నాకు పరిచయస్తులెవరున్నారు? ఎంతోమంది గృహస్థులను ఆశ్రయించాను. ఇంటి చాకిరీ పని నిమిత్తం ఎవ్వరూ ఆ పని ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో 2 రోజులు తిరిగాను. ఆహారం లేదు. ఒంట్లో ఓపిక అంతకన్నా లేదు. కళ్ళు తిరగడం ప్రారంభించాయి. నిలద్రోక్కుకున్నాను. లేని ఓపిక తెచ్చుకుని మరొక ఫర్లాంగు నడిచాను. ఎదురుగా రేఖా నర్సింగ్ హోం అన్న బోర్డు కనిపించింది. ఎలాగో నర్సింగ్ హోం గేటు వరకు వెళ్ళగలిగాను. ఇక ఆగలేక పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి పెదబాబుగారు చిరునవ్వుతో పలకరించారు. వారి ముఖంలో కనిపించిన ఆప్యాయత, ఆదరణ నాకు ధైర్యాన్నిచ్చింది. వారి ప్రశ్నలలో ఒకే ఒక ప్రశ్నకు నా పేరు చెప్పాను. మిగతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు నేను. తరచి, తరచి ప్రశ్నించలేదు వారు. మానసికంగా, శారీరకంగా దెబ్బతినడం వల్ల నాకు గర్భస్రావం జరిగింది. ఈ విషయంలో మాత్రం భగవంతుడు నాకు ఎంతో మేలు చేశాడు. నేను కోలుకోనేసరికి 1 రోజులు పట్టింది. ఆస్పత్రిలోనే ఉండి రోగులకు సేవ చేస్తూ జీవితం శేషం వెళ్లబుచ్చ తలచుకున్నట్లుగా పెదబాబుగారికి చెప్పాను. వారు సరేనన్నారు. అప్పటినుండి ఇక్కడే ఉంటున్నాను. క్లుప్తంగా ఇది నా చరిత్ర. మా నాన్నగారు, అమ్మ ఎక్కడికెళ్లారో నీకేమైనా తెలుసా రాధా? ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నారో? మీదెంత సులమైన హృదయం డాక్టర్! మిమ్ములను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు మీ నాన్నగారు. దొంగతనాన్ని మీకు అంటగట్టారు సూర్యకాంతమ్మగారు. సూర్యం, వారి విషయంలో మీరు ఎంతో కాఠిన్యం వహిస్తారనుకున్నాను.
వారు మీకు చేసిన అన్యాయాన్ని బొత్తిగా మరిచిపోయినట్లున్నారు. పైగా వారిని గురించి బెంగపడుతున్నారు. అదేమిటి రాధా, ఎంతైనా వారు నా కన్న తండ్రి. దండించే అధికారం, దండించబడే బాధ్యత మా ఇద్దరికీ ఉన్నాయి. ఆ విషయాలన్నింకా నేను మనసులో ఉంచుకున్నానా? ఇక సూర్యం వాడికి అమాయకుడు. నేనంటే ఎంతో అపేక్ష వాడికి. తల్లి మాటలు విని చేదిపోయాడు. తన వ్రేలితో తన కన్నె పొడుచుకున్నట్టయింది ఆమె పరిస్థితి. ఆమె కూడా ఈపాటికి పశ్చాత్తాప పడుతూనే ఉండి ఉండాలి. మీర్తెన్నైనా చెప్పండి. మంచితనం, ఓర్పు, శాంతభావం, తోటి మనుష్యులపై సానుభూతి ఇవన్నీ మీరలవరుచుకున్న ఉత్తమ లక్షణాలు. మీ నుండి నేను కూడా ఎంతో నేర్చుకున్నాను. ప్రథమంలో సూర్యాన్ని నేను విపరీతంగా ద్వేషించేదాన్ని, క్రమంగా ఆ ద్వేషం జాలిగా మారిపోయింది. అందులో అతని తప్పేముంది? నాతో తోలి పరిచయం జరిగినప్పుడు మీ మంచితనాన్ని గురించి ఎంతో చెప్పేవాడు. కాని చిన్నతనం కావడం వల్ల తల్లిని ఎదిరించలేక మీకు దూరమయ్యానని ఎంతగానో వాపోయేవాడు. మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా మీలాంటి వారెవ్వరైనా అతనికి తోడుగా ఉన్నట్లయితే ఆ విధంగా మారిపోయి ఉండేవాడు కాదని ఇప్పుడనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మీరు దూరమయ్యాక అతను ఒక్కడే కావడం వల్ల ఎంతో గారాభంగా చూశారు. ఆడింది అట, పాడింది పాటగా సాగింది అతనికి. ఎక్కడున్నా అంతా సుఖంగా ఉండడమే కావాలి నాకు. నాన్నగారికింకా నాపై ద్వేషం ఉందేమోనన్న అనుమానం ఇంకా నన్ను పీడిస్తూనే ఉంది. ఏం చెయ్యను? తల్లిదండ్రుల ప్రేమను పంచుకోవడానికి నోచుకోలేని దురదృష్టవంతుణ్ణి. ఒక విధంగా అది అదృష్టం కూడా కావచ్చు. వారి వద్దనే ఉన్నట్లయితే ఇంత పట్టుదలతో చదివేవాడిని కాదేమో, విధి నెవరు తప్పించగలరు. చాలా ప్రొద్దుపోయింది. ఇక నిద్రపోండి. మీ ఆరోగ్యం చెడుతుంది. పెదబాబు గారికి విషయం తెలిస్తే నన్ను కోప్పడుతారు. రాధ చేసిన హెచ్చరికతో నిద్రకుపక్రమించాను. ఆ విధంగా బెడ్పై 10 రోజులు గడిపాను. రాధ చరిత్ర తెలిసిన తర్వాత ఆమెను మా కుటుంబంలోని ఒక వ్యక్తిగా తలచాను. మరొక వారం రోజులలో నాకు పూర్తి ఆరోగ్యం చేకూరింది. క్రమంగా నా పనులు నేను చూసుకోవడమారంభించాను. పెదబాబుగారు నన్ను మరొక 2 వారాలు విశ్రాంతి తీసుకోవలసిందిగా హెచ్చరించారు. నాకు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఊరికే పని లేకుండా కూర్చోవడం ఇష్టం లేకపోయింది. రేఖాదేవికి కూడా పూర్తిగా ఆరోగ్యం కలిగింది. యాక్సిడెంటులో ముఖానికి బలమైన గాయాలు తగలడం వల్ల ముఖం నిండా మచ్చలు ఏర్పడ్డాయి. పెదబాబుగారికి ఈ విషయం ఎంతో బాధను కలిగించింది. సుధాకర్ గారు యాక్సిడెంటు జరిగిన తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చి చూసి వెళ్లారు రేఖాదేవిని, అది స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్లీ రాలేదు.